సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ ఫర్ బ్లైండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను నాని. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం జీషో పార్ట్ 2 అయితే చేసేద్దాం. దీని గురించి మీకైతే చాలా 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 చెప్పాలి. అసలు ఆ వీడియోస్ మినిమం ఒక 19 దాకా వస్తాయేమో తెలీదు. ఎందుకంటే నేను పార్ట్ 1 చేసిన జీషో వేరు, ఇప్పుడు పార్ట్ 2 చేస్తున్న జీషో వేరు. సో ఇది వచ్చేసి జీషో లేటెస్ట్ 2024 అయితే నేను వాడుతూ ఉన్నాను. కాబట్టి మనం పార్ట్ 1లో చెప్పుకున్న టీటీఎస్ సెట్టింగ్స్ మిగిలిపోయినాయి. కాబట్టి ఆ మిగిలిపోయిన సెట్టింగ్స్తో పాటుగా ఇప్పుడు ఈ లేటెస్ట్ అప్డేట్లో వచ్చిన ఈ జీషో సెట్టింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది, ఆ టీటీఎస్ సెట్టింగ్స్ తర్వాత మనం చెప్పుకోవాల్సిన కేటగిరీ వచ్చి ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్. వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్? ఏం లేదు, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మెన్యూస్ ఫంక్షన్ అవి కూడా నేను మీకు చెప్తాను. కొంచెం నాయిస్గా ఉంటే దాన్ని ఇగ్నోర్ అయితే చేయండి. ఫస్ట్ జీషో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓ సారీ, ఓకే జీషో లైట్ అంటుంది. అది 2024 లేటెస్ట్ కదా, అందుకని అట్లా వాడు యాప్ నేమ్ చేంజ్ చేశాడు. సో టీటీఎస్ సెట్టింగ్స్లో మనకి మిగిలిపోయిన సెట్టింగ్స్ ఏం తెలుసుకోబోయే ముందైతే నేను ఎప్పుడు చేసే రికార్డర్తో అయితే వీడియో చేయడం లేదు. సో వేరే దాంతో చేస్తున్నాను. మరి ఎట్లా ఉంటుందో 99% బాగానే ఉంటుంది అండ్ క్లారిటీ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఒకసారి చూసుకోండి మరి. ఓకే, ఇది వీడియోగా నేను చేయడం లేదు సరిగ్గా, కాబట్టి వీడియో రాదు. అంటే ఏంటంటే ఫోన్లో చేస్తున్నది రాదు, ఓన్లీ ఆడియోనే వస్తుంది. ఎందుకంటే బ్లైండ్ వాళ్ళే వింటారు కదా అని ఆడియో ఫార్మాట్ లాగా చేస్తున్నాను అనమాట. సో కామెంట్ చేయండి కావాలంటే, మాకు వీడియో కూడా కావాలి బ్రో అని కామెంట్ చేస్తే చేస్తాను కావాలంటే. మరి చేసేది ఏం లేదు కదా, ఎందుకంటే నాది వీడియో అయితే సహకరించట్లేదు ఫ్రెండ్స్. నేను పోయినసారి వచ్చిన వీడియోలో కామెంట్ అయితే పెట్టాను కదా, సో అది విషయం అనమాట. సో ఓకే, ఇదైతే క్లారిటీగా ఉంటుంది దాని మీద, అందుకని ఆడియో అయితే చేస్తున్నా. సో నేను మీకైతే ఇప్పుడు చూపిస్తాను. టీటీఎస్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇది అయిపోయింది కదా, టీటీఎస్ సెట్టింగ్స్ దీంట్లోకి అయితే వెళ్దాం. ఓకే, ఓకే సినేడో అవును. సినేరియో అడాప్టివ్ టీటీఎస్ కాన్ఫిగరేషన్స్ అంటే ఇప్పుడు నీకు మెయిన్ టీటీఎస్ ఇంజన్, సెకండరీ టీటీఎస్ ఇంజన్ అని చెప్పా కదా. సెకండరీ టీటీఎస్ చదివే సెకండరీ కంటెంట్లో లైక్ అది ఏమైనా కావచ్చు, లాక్ స్క్రీన్ లాక్ అయినప్పుడు కానీ, కాల్ ఫోన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే టైం చూస్తున్నప్పుడు కానీ, స్క్రీన్ అన్లాక్ అయినప్పుడు కానీ, ఒక యాప్ నుంచి నోటిఫికేషన్ చదవాలని పెట్టుకోవచ్చు. యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఎవ్రీథింగ్ ప్రతి దానికి ఒక సపరేట్ టీటీఎస్ పెట్టుకోవచ్చు. స్క్రీన్ లాక్ అయినప్పుడు ఏం చదవాలి, వేరే టీటీఎస్. స్క్రీన్ అన్లాక్ అయినప్పుడు నీకు ఇంకా వేరే టీటీఎస్ చదవాలా, వాయిస్ మైక్ వచ్చినప్పుడు వేరే టీటీఎస్ చదవాలా, టైం చూసినప్పుడు వేరే టీటీఎస్ చదవాలా, ప్రతిదానికి ఒక టీటీఎస్ పెట్టుకోవచ్చు. అన్నిటికీ ఒకటే పెట్టుకునేం కాదు. సో అది చూపిస్తాను మీకు. ఓపెన్ చేశాను. నోటిఫికేషన్స్, నీకు దేని నుంచి నోటిఫికేషన్ వచ్చినా ఏ టీటీఎస్ చదవాలి. రీడింగ్ మోడ్ అంటే ఫోటో కావచ్చు, ట్రాన్స్లేషన్ లో ఉన్న మ్యాటర్ కావచ్చు, అది చదివేటప్పుడు నీకు ఏ టీటీఎస్ చదవాలి. నువ్వు చాట్ చేస్తున్నప్పుడు వాళ్ళతో ఇంకేమన్నా చాట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా టైప్ చేసి నువ్వు వాయిస్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళతో వాయిస్ రికార్డింగ్ చేస్తూ ఉంటారు. వాయిస్ రికార్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాట్ హాయ్ అని పెట్టారు అనుకోండి, న్యూ నోటిఫికేషన్ ఫ్రమ్ వాట్సాప్ హాయ్ అని చెప్పి చదువుతుంది. అలా నీకు ఏ టీటీఎస్ చదవాలి. ఆటోమేటిక్ బ్రౌజర్ నీకు అంతగా ఐడియా లేదు. బ్రౌజ్ బై టచ్ అనేది ఉంటుంది, దాన్ని సస్పెండ్ చేసి, అంటే బ్రౌజ్ బై టచ్ ఇన్ వెబ్సైట్స్ లాగా ఉంటుంది. అది మీకు చెప్తాను నేను కూడా చూసి. అది సస్పెండ్ చేసి కనిపించే వాళ్ళకి అది సస్పెండ్ చేసి వాడుతున్నప్పుడు ఏ టీటీఎస్ చదవాలి అని. క్యారెక్టర్ బై క్యారెక్టర్ మోడ్ ఇదేంటంటే మనకి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు క్యారెక్టర్ వర్డ్స్ లైన్స్ గా చదువుతున్నప్పుడు అందులో ఏ టీటీఎస్ నీకు చదవాలి అని ప్రతి దానికి సపరేట్ గా ఇచ్చాడు. కాలర్ ఇన్ఫో ఇది చాలా మెయిన్ ఫీచర్ చాలా మంది వరకు. నీకు ఏ కాల్ వచ్చినా కానీ ఇప్పుడు నీకు స్వైప్ చేస్తున్నప్పుడు చదువుతున్న ఎలక్వెన్స్ కాకుండా వేరేది పెట్టుకోవచ్చు.
Time announcement TTS settings. టైమ్ అనౌన్స్మెంట్ మనకి ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రీన్ లాక్ చేసి అన్లాక్ చేయగానే పలానా టైం అని చదువుతుంది కదా, అది కూడా మీకు ఏ టీటీఎస్ కావాలో పెట్టుకోవచ్చు. ఇక అంతే, అక్కడ ఇదేంటో ఒకసారి విందాం. వాయిస్ అసిస్టెంట్ వాయిస్ సెట్టింగ్లు. ఓకే, వాయిస్ అసిస్టెంట్ వాయిస్ సెట్టింగ్లు అంటే ఏం లేదు. వాయిస్ ఇప్పుడు యూట్యూబ్లో వాయిస్ సెర్చ్ కొట్టినప్పుడు గూగుల్ టెక్స్ట్ సర్చ్ మీన్స్ ఇట్స్ కన్వర్ట్ టు టెక్స్ట్, ఆడియో టు టెక్స్ట్ అండ్ చేంజ్, అట్లా ఒక సమ్ మ్యాటర్ చెప్తుంది కదా, అట్లా అలా చెప్పేది మేబీ. ఇదేంటో చూద్దాం. వాయిస్ సెట్టింగ్లను పర్యవేక్షించడంపై దృష్టి పెట్టండి. అదేంటో నాకు కూడా ఐడియా లేదు, లేటెస్ట్గా వచ్చింది కదా, నేను మీకైతే అది తెలుసుకొని చెప్తాను. ఓకే, ఈ రెండు కూడా నేను మీకు చివర్లో అంతా అయిపోయాక ఆ రెండు కూడా నేను మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయిపోయింది. ఓకే, ఇంకా డైరెక్ట్ గా మనకు అప్పుడు మిగిలిపోయిన అదర్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్దాం. మీకు ఒకసారి రిమైండ్ చేస్తాను. అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు చెప్పుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రోజు. ఓకే, ఇదేంటంటే దీన్ని టెక్ పెడుతున్నాను. ఓకే, ఇక్కడ ఉంది కదా కస్టమ్ సింబల్ డెఫినేషన్ సెట్టింగ్స్. ఫస్ట్ రీడ్ కస్టమ్ సింబల్ డెఫినేషన్స్ అండ్ టిక్ అని ఉంది కదా, దాన్ని టిక్ పెట్టాక రైట్ స్వైప్ చేస్తే కస్టమ్ సింబల్ డెఫినేషన్ సెట్టింగ్స్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏదో ఉంది. ఓకే, ఇదేంటంటే ఇప్పుడు ఎనీ సింబల్, ఏదైనా సింబల్ ఉందనుకోండి, ఇప్పుడు ఫుల్ స్టాప్ ఉంది, ఫుల్ స్టాప్ ఉన్నప్పుడు ఏదైనా నోటిఫికేషన్, ఏదైనా రింగ్ టోన్ ఉందనుకోండి, ఫుల్ స్టాప్ ప్లేస్లో నాని అని పెట్టామనుకోండి, ఇప్పుడు ఆడియో 23.mp3 అని ఉంటుంది, డాట్ అని చదువుతుంది, ఇది జీషో. ఫుల్ స్టాప్ ప్లేస్లో డాట్ అని చదువుతుంది. మనం నాని అని పెట్టామనుకోండి, ఫుల్ స్టాప్ ప్లేస్లో ఒక నేమ్ పెట్టచ్చు. ఈ యాడ్ క్లిక్ చేసి ఆ సింబల్ ఎంచుకుని ఆ సింబల్లో ఉన్న ఫుల్ స్టాప్ని క్లియర్ చేసి నాని అని టైప్ చేసామనుకోండి, ఆడియో 22 నాని mp3 అని చదువుతుంది అనమాట, డాట్ ఎగిరిపోతుంది. అలా ప్రతి ఒక్క సింబల్ కూడా ఇప్పుడు యాట్ అనే దాని మీద ఇంకేదో ఉంటుంది, @gmail.com లో యాట్ అనే దాని మీద ఇంకేదో ఉందనుకోండి, దాన్ని తీసేసి మనం యాట్ అని పెట్టుకున్నప్పుడు ఆ యాట్ అనే సింబల్ ఎక్కడ వచ్చినా సరే అది చదువుతుంది. ఏ సింబల్ అయినా కావచ్చు, అది నచ్చకపోతే ఆ నేమ్ తీసేసి మనకి నచ్చిన నేమ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇదన్నమాట కస్టమ్ సింబల్ డెఫినేషన్ సెట్టింగ్స్ అంటే ఇది. ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది. వర్డ్ ఎక్స్క్లూజన్ అండ్ సింబల్ హ్యాండ్లింగ్ సెట్టింగ్స్, ఇదేంటో చూద్దాం. ఇక్కడ ఏదో ఇచ్చాడు, ఏందో మీకోసం కొంచెం స్లో చేస్తాను. ఇది టిక్ పెడుతున్నాను. Exclusions list manager, the characters added here will not be read. Regular expressions are supported. ఓకే, యూజ్ కస్టమ్ టెక్స్ట్ ఎక్స్క్లూజన్స్ చెక్. యూజ్ కస్టమ్ టెక్స్ట్ ఎక్స్క్లూజన్స్ ఇది చెక్ లో ఉంది. పక్కన ఏమని ఇచ్చారంటే, ఇది టిక్ పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది, అక్కడ మీరు ఒక వర్డ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ వర్డ్ అయితే యాడ్ చేస్తారో ఆ వర్డ్ అనేది మీరు ఎక్కడ ఆ వర్డ్ అనేది రిపీట్ గా వచ్చే వర్డ్ అయి ఉంటేనే సపోర్ట్ అవుతుంది. అలా రిపీట్ గా వచ్చే వర్డ్ ఎక్కడ వచ్చినా సరే ఇది చదవదు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు సెట్టింగ్స్ ఉంది, అది యాడ్ చేసామనుకోండి, ఈమెయిల్ తర్వాత జనరల్ సెట్టింగ్స్ కాదు, జనరల్ టీటీఎస్ ఫీడ్బ్యాక్ ఆపరేషన్, జనరల్ సెట్టింగ్స్ ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్ టీటీఎస్ సెట్టింగ్స్ ఆపరేషన్ సెట్టింగ్స్ ఇట్లా రిపీట్ అవుతుంది కదా. అలా రిపీట్ అవ్వకుండా జనరల్ టీటీఎస్ ఆపరేషన్ ఫీడ్బ్యాక్ రీడింగ్ నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్ ఎగిరిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మన సెట్టింగ్స్ అనేది ఇక్కడ యాడ్ చేసామనుకోండి, అది ఎగిరిపోతుంది. అట్లా అక్కడ ఏమైతే యాడ్ చేసి ఉంచుతామో అవి చదవదు. ఓకే, ఓకే, నాకు ఇది అవసరం లేదు. సో మీకు కావాలంటే అట్లాంటి వర్డ్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అదర్ సెట్టింగ్స్ ఇందులో ఏమైనా చూద్దాం. ఇది టెక్ పెట్టుకుంటే ఏంటంటే ఏం లేదు, మీకు వచ్చిన ఏదో యాప్ తీసుకొని దాన్ని ఏ యాప్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ అయినా కానీ, వాట్సాప్ లో ఒక చాట్ ఉంది, ఆ చాట్ లో ఎన్ని మెసేజెస్ వచ్చాయో అవన్నీ పైన చదువుతుంది కదా ఫస్ట్ మనం ఓపెన్ చేయకముందు. అందులో ఇంతకు ముందు వచ్చిన మెసేజెస్ అన్ని క్యూలో లైన్లో చదువుకుంటూ వచ్చి రీసెంట్ గా వచ్చిన మెసేజెస్ లాస్ట్ లో చదువుతుంది. అది ఎక్కడైనా ఏ యాప్ లో అయినా. అది నీకు అలా చదవాలా వద్దా అని అయితే అడుగుతున్నారు. నేనైతే అన్టెక్ లోనే ఉంచాను, మీరు టెక్ పెట్టుకుంటే చదువుతుంది.
Slow down speech while in character by character browsing mode unchecked. స్లో డౌన్ స్పీచ్ వెన్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ బ్రౌజింగ్ మోడ్ యూజ్. ఇదేంటంటే మీరు అది చెప్పా కదా ఇందాక మనం లైన్స్ వర్డ్స్ అనేవి చదువుకుంటాం, అప్పుడు ఇది స్లో డౌన్ అవ్వాలా అని చెప్పేసి కేవలం అప్పుడు మాత్రం స్లో అవుతుంది. దానికంటే ఒక టీటీఎస్ పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్నప్పుడు, పెట్టుకోకపోతే డిఫాల్ట్ చదువుతుంది, పెట్టుకున్నప్పుడు ఆ టీటీఎస్ స్పీడ్ అనేది స్లో అవుతుంది అనమాట. Bypass Bluetooth speaker headphones while generating speech unchecked. ఓకే, ఇది హెడ్ ఫోన్స్ కి మాత్రం వర్క్ అవుతుంది అనుకుంటున్నాను నేను. అది పెట్టుకున్నప్పుడు మనకి పాట ఏమైనా సాంగ్ ప్లే చేసినప్పుడు హెడ్ ఫోన్స్ లో ప్లే అవుతుంది. కంట్రోలింగ్ టాక్ బ్యాక్ చదివేదంతా మొబైల్లో వినిపిస్తుంది, లేకపోతే మొబైల్లో ప్లే అవ్వచ్చు. మొబైల్లో ప్లే అవ్వదులేండి, హెడ్ ఫోన్స్ లో అయితే ప్లే అవుతుంది. మనం పెట్టే పాటలు కావచ్చు, వీడియోస్ కావచ్చు, టాక్ బ్యాక్ అనేది అక్కడ వినిపిస్తుంది మొబైల్లో. ఇదైతే నాకు తెలిసినంత వరకు అంత యూస్ఫుల్ ఫీచర్ కాదు, మేబీ కొంతమందికి కావచ్చు. ఓకే, Pause speech while microphone is in use checked. ఈ డిఫాల్ట్ అన్చెక్ లో ఉంటుంది. చాలా 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 యూస్ఫుల్ ఫీచర్, దీన్ని టిక్ పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఒక మైక్రోఫోన్ అనేది యూజ్ చేస్తారో, అది వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ కావచ్చు, ఇంకెక్కడైనా వీడియో రికార్డింగ్ చేసినప్పుడు ఉన్న వాయిస్ మైక్ కావచ్చు, మొబైల్లో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వస్తున్న వాయిస్ కావచ్చు, ఎక్కడైనా సరే వాయిస్ అనే మైక్ కనుక ఫోన్ లో ఉన్నది యూజ్ చేస్తున్నట్లయితే అప్పుడు అనేది స్పీచ్ అనేది పాస్ అవుతుంది. మీరు స్వైప్ చేస్తే గానీ ఏమీ చెప్పదు. ఇప్పుడు వాయిస్ మెసేజ్ బటన్ డబుల్ ట్యాప్ అండ్ హోల్డ్ రికార్డ్ సమ్ హెడింగ్ చెప్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయగానే అదేం చదవదు. మీరు లాక్ రికార్డింగ్ చేసేసి మీరు చెప్పాల్సినంత చెప్పేసిన తర్వాత డైరెక్ట్ గా అప్పుడు సెండ్ బటన్ మీద ట్యాప్ చేసేస్తే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సెండ్ మీద ట్యాప్ చేసేసినామంటే మీకు సెండ్ అయిపోతుంది. ఓకే, Use the enhanced accessibility volume control unchecked. ఇది మనం Accessibility pause speech while mic unchecked. ఇది మనం ఆల్రెడీ మొన్న చెప్పాను కదా, అదర్ సెట్టింగ్స్ లో నాకు తెలిసి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసాను కదా. అదే ఏం లేదు, ఆ యాక్సెసిబిలిటీ వాల్యూమ్ అనేది కనుక మీకు అక్కడ సరిపోతే కొంచెం అటు అవుతున్నట్లయితే మీరు ఇక్కడ టిక్ పెట్టుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. Use enhanced screen locking prevention mechanism unchecked. It is recommended to check this option if the other option does not work. ఇది నాకు కూడా తెలీదు, సంథింగ్ ఒకసారి ట్రాన్స్లేట్ చేసి వినిచూద్దాం. మెరుగుపరిచిన స్క్రీన్ లాకింగ్ నివారణ విధానం ఎంపిక చేయబడలేదు. ఇతర ఎంపిక పని చేయకపోతే ఈ ఎంపికను తనిఖీ చేయాలని సిఫార్సు చేయబడింది. అబ్బో, చాలా వేగంగా చదువుతుందిగా. ఓకే, లేదు, ఇది చెక్ పెట్టుకుంటే మేబీ స్క్రీన్ లాకింగ్ కి సంబంధించిన ఇంకో ఏదో సెట్టింగ్ ఉంటుంది యాక్సెసిబిలిటీలో కానీ జీషోలో కానీ, అది పని చేయకపోతే ఇది పెట్టుకోమంటున్నారు. ఇది నాకు తెలిసినంత వరకు యూజ్ ఉంది కాదు. ఒకసారి టిక్ పెట్టుకుని ఎలా ఉంటుందో నేను మీకు చూసి నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇంకా ఉన్నాయి ఇట్లాంటి పెండింగ్ కొన్ని ఉన్నాయి, లేటెస్ట్ గా వచ్చింది కదా అందుకనమాట. Read numbers as single digits unchecked. ఇది నేను మీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దీన్ని డిజిట్ పెట్టుకుంటే ఇప్పుడు 22 అనే దాన్ని 22 అని చదువుతుంది, 44 అనే దాన్ని 44 అని చదువుతుంది. కొన్ని చోట్ల ఇది యూస్ఫుల్, కొన్ని చోట్ల అన్యూస్ఫుల్. మీ అవసరం బట్టి దీన్ని టిక్ పెట్టుకోవాలన్నమాట. Read punctuation unchecked. పంక్చువేషన్స్ చదవాలా వద్దా అని చెప్పేసి, ఏ పంక్చువేషన్ అయినా కావచ్చు. Read capital letters while typing checked. ఈ టిక్ పెట్టుకోండి. మీకు క్యాపిటల్ లెటర్స్ ఏమైనా వచ్చినట్లయితే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనేది చదివి వినిపిస్తుంది. Other settings. ఇక ఇంతే, TTS settings. అయిపోయింది. ఓకే, Visual light. ఓకే, ఇంకా అయిపోయింది. అదర్ సెట్టింగ్స్ తో టీటీఎస్ సెట్టింగ్స్ అనే చాప్టర్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్ అని చెప్పా కదా, అది అయితే ఓపెన్ చేస్తున్నాను. TTS settings. TTS settings. Feedback settings. ఓకే, ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్ అంటే ఏం లేదు, ఓపెన్ చేస్తున్నాను. సౌండ్ స్కీమ్స్. ఇప్పుడు నేను స్క్రోల్ చేసినప్పుడు టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది కదా, ఇప్పుడు మనకి టాక్ బ్యాక్ లో వాడు డిఫాల్ట్ ఇచ్చిన సౌండే మనం వాడుకోవాలి, కానీ మనకంటూ సౌండ్ స్కీమ్ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. ప్రొడెన్స్ స్క్రీన్ రీడర్ అని ప్రొడెన్స్ స్క్రీన్ రీడర్ అని ప్లే స్టోర్ లో ఒక యాప్ ఉంది, దాంట్లో త్రీ సౌండ్ స్కీమ్స్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. అది నాకు తెలియదు, నా ఫోన్లో ఇన్స్టాల్ అవ్వట్లేదు కాబట్టి నేను దాని గురించి వీడియో చేయలేదు. దీంట్లో అలాగా మినిమం 3000 సౌండ్ స్కీమ్స్ దాకా మనం మార్చుకోవచ్చు. మనమే ఒక క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అలా మనలాగా క్రియేట్ చేసి అప్లోడ్ చేసిన సౌండ్ స్కీప్స్ మనం డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. మినిమం 3000, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చేమో, నాకు కూడా తెలీదు. అంతకుమించి ఎక్కువ ఉంటే ఇలా 3000 అన్న ఉంటాయి మినిమం. సో వాటిలో మీకు నచ్చింది వాటర్ సౌండ్ కావచ్చు, యానిమల్ సౌండ్ కావచ్చు. యానిమల్ సౌండ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, క్రేజీగా ఉంటుంది. స్వైప్ చేస్తున్నప్పుడు ఏనుగు అరుస్తుంది, క్లిక్ చేస్తే పూలు అరుస్తుంది. ఇలా చాలా ఉన్నాయంట, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. సో నేను కూడా ట్రై చేయాలి. సో చూద్దాం ఏమేమి ఉన్నాయో. వెళ్ళిపోవచ్చు వెనక్కి. దీంతో తెలిసింది కదా, సౌండ్ ఫీడ్బ్యాక్ చెక్. ఇది నేను అన్చెక్ చేశాను. ఇప్పుడు చూసారు కదా, సౌండ్ స్కీమ్ అనేది రావడం లేదు. దీనికంటూ ఒక ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది, నేను మీకు ఎక్స్టెన్షన్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా, ఇక్కడ ఎటువంటి సౌండ్ స్కీమ్ సౌండ్ అనేది రావట్లేదు.
Sound feedback. Sound feedback. Feedback అబ్జర్వ్ settings. చేస్తున్నారా? సౌండ్ స్కీమ్ ఇప్పుడు నేను టిక్ పెడుతున్నాను, Sound feedback unchecked. Checked. ఇదిగోండి Sound feedback. వస్తుంది కదా. అది నీకు అసలు సౌండ్ స్కీమ్ అనేది కావాలా వద్దా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఆపరేట్ చేసుకోవచ్చు. Sound scheme volume 100. సౌండ్ స్కీమ్ వాల్యూమ్ నీకు ఎంత ఉండాలి? 100 to ఎంతవరకైనా. Sound scheme digital mix. డిజిటల్ మిక్స్ అనే సౌండ్ స్కీమ్ ఏంటిది, ఏమేమి ఉన్నాయి ఇంకా చూద్దాం. వీటిలో డౌన్లోడ్ చేసుకున్న సౌండ్ స్కీమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు Sound scheme. Sound classic computer sound theme. Computer PCs. Sound scheme. Default unchecked. డిఫాల్ట్ ఇచ్చింది ఇలా ఉంటుంది. ఇప్పుడు దాని మీద ట్యాప్ చేశాను, ట్యాప్ చేసిన తర్వాత సౌండ్ స్కీమ్ మారిపోయింది. Sound scheme volume. Sound scheme. ఓకే, ఏమున్నాయి చూద్దాం. Default Apple EOS 16 2023 on యాపిల్ సౌండ్ ఎలా ఉంటుంది ఇది. sound feedback sound scheme volume sound scheme ఇలా ఉంటుంది. ఓకేనా? ఇలా సౌండ్ స్కీమ్స్ అయితే మనం మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది, ఇలా ఉంటుంది. ఇది నేను పెట్టుకున్నాను. ఇది ఇంకేమన్నా చూద్దాం. ఫ్రూట్ నింజా సౌండ్, ఫ్రూట్ నింజా గేమ్ ఆడుంటారు కదా ఎవరైనా, అలా ఉంటుంది ఇది. ఇలా ఉంటది. మెయిన్ మెనూ తీసుకున్నప్పుడు ఉన్న డైలాగ్ కి ఇది క్లిక్ చేసినప్పుడు వస్తుంది. ఇలా ఉంటది అది. ఓకే, ఈ లెఫ్ట్ ఇంకా ఆ సౌండ్ స్కీమ్ అనేది మనం మార్చుకోవడానికి అన్నమాట. Applications where additional sound effects are not used. Additional sound effects will be temporarily disabled in the selected applications unavailable. మేబీ ఇది అప్లికేషన్స్ లో కొన్ని అప్లికేషన్స్ లో సౌండ్స్ రాకూడదు అని చెప్పి అనుకుంటే అది అక్కడ సౌండ్స్ రాదేమో, దాని డిసేబుల్డ్ లో ఉంది. నెక్స్ట్ అప్డేట్ లో సరి చేస్తాడేమో చూడాలి. Sound scheme settings digital mix. సౌండ్ స్కీమ్ సెట్టింగ్స్ డిజిటల్ మిక్స్. ఇదేంటంటే మీకు ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు టిక్ టిక్, స్వైప్ చేసినప్పుడు టిక్ టిక్ అనే సౌండ్ వస్తుంది. అలా కాకుండా వాడిచ్చిన సౌండ్స్ లోనే దానిపై ఇంకేమైనా పెట్టుకోవచ్చు. విండో డైలాగ్ బాక్స్ అంటే ఇప్పుడు నేను మెయిన్ మెనూ తీసుకున్నప్పుడు అది డైలాగే కదా, అలా అప్పుడు అని వస్తుంది. అది నేను పెట్టుకున్నాను అలా వచ్చేదట్టు, అది ఉండేది కాదు. ఇప్పుడు చూడడం అంది కదా, అది ఉండేది డైలాగ్. నేను ఉదాహరణకు మీకు ఎక్స్టెన్షన్ యూజ్ చేసి చేపించాను, అని నేను మీకు తర్వాత చెప్తాను. సో అది ఉండేది అనమాట. సో అది కాకుండా ట్యాగ్ అనే ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడానికి అనమాట. అది చాలా పెద్ద వీడియో అవుతుంది. ఒక సౌండ్ స్కీమ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను లాస్ట్ లో పెద్ద పెద్ద వీడియోస్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేయనివి లాస్ట్ లో ఒకేసారి చెప్పేస్తాను అనమాట. ఓకేనా? Sound scheme settings digit sound scheme manager. సౌండ్ స్కీమ్ మేనేజర్. ఇక్కడ నీకు ఏమేమి సౌండ్ స్కీమ్స్ ఉన్నాయి, నువ్వు క్రియేట్ చేసిన సౌండ్ స్కీమ్స్ అందులో ఎన్ని ఉన్నాయి, వాటిని డిలీట్ చేస్తావా, అప్లోడ్ చేస్తావా, వేరే వాళ్ళకి షేర్ చేస్తావా అని ఉంటాయి అన్నమాట. దాంట్లో మనం క్రియేట్ చేసిన సౌండ్ స్కీమ్ మనం అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనకంటూ ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. జీషోలో క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు వీటి మీద లాంగ్ ప్రెస్ ఇచ్చి అక్కడ షేర్ ఉంటుంది. అప్లోడ్ చేయగానే మన పేరుతో సౌండ్ స్కీమ్ అప్లోడ్ అవుతుంది. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, జీషో వాడే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా వాడుతున్నట్లయితే నేను కూడా కొన్ని సౌండ్ స్కీమ్స్ అయితే క్రియేట్ చేశాను. సో మీరైతే డౌన్లోడ్ చేసుకుని వాడి చూడండి ఎలా ఉంటుందో. ఓకే, ఇంకా సౌండ్ స్కీమ్ మేనేజర్ అంటే ఇదనమాట. ఎస్, ఇప్పుడు ఆ సౌండ్ స్కీమ్స్ అన్ని సౌండ్ స్కీమ్ లో అలా ఉన్నాయి కదా, ఇందాక డిజిటల్ మిక్స్, ఫ్రూట్ నింజా థీమ్, కంప్యూటర్ సౌండ్ స్కీమ్ ఇలా ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ముందు. లేకపోతే అతను డిఫాల్ట్ గా ఇచ్చింది మనం వాడుకోవాలి. ఏమైనా చూద్దాం. ఓకే, ఇక్కడ నీకు కావాల్సిన సౌండ్ స్కీమ్ ఏమైనా నీకు ఏమైనా పేరు తెలిసిందనుకోండి, అది ఎంటర్ చేయొచ్చు. మైన్ అంటే నువ్వు సౌండ్ స్కీమ్స్ ఏమైనా క్రియేట్ చేసావా, మేమే క్లిక్ చేస్తే వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు నేను నాని అని టైప్ చేస్తున్నాను. ఓకే,
M. Enter. Sound scheme. Period. Space. Period. Enter. Sound scheme. Not mine. Apple EOS 16 2023 Nani.spk. ఇదిగోండి నేను క్రియేట్ చేసిన సౌండ్ స్కీమ్స్ అనమాట. ఇలా నీకు తెలిసిన వాళ్ళ నేమ్ ఎంటర్ చేస్తే వాళ్ళ సౌండ్ స్కీమ్స్ కానీ అలా వస్తాయి అనమాట. ఓకే Cleared. ఓకే ఇప్పుడు నేనేం ఎంటర్ చేయట్లేదు, రైట్ స్వైప్ చేస్తున్నాను. Mine. Android.0.spk. ఇది ఒక సౌండ్ స్కీమ్, అతని నేమ్ తో సహా ఉంది. Android.spk. అదేదో సౌండ్ స్కీమ్. ఇవన్నీ సౌండ్స్ మినిమం చాలా ఉంటాయి. Gun 7. Nazar Nazar Muhammad 212.spk. ఏదో Gun 717 Andino.spk. ఇదేదో గన్ Gun 7 అంటే గన్ సౌండ్స్. Gun 700 Gun 700 Gun 700. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు దీని మీద ట్యాప్ చేసామనుకోండి, డౌన్లోడ్ క్యాన్సిల్. డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. ఆ డౌన్లోడ్ అయిన సౌండ్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి. డిజిటల్ మిక్స్ దాంట్లో ట్యాప్ చేసి మనం డౌన్లోడ్ చేసిన సౌండ్ స్కీమ్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇన్ జీ షో హౌ టు మేక్ హౌ టు ఏమంటారు సెట్ ఏ సౌండ్ స్కీమ్ అండ్ హౌ టు చేంజ్ సౌండ్ స్కీమ్స్ అండ్ రిమైనింగ్ ద సెట్టింగ్స్, TTS సెట్టింగ్స్, అదర్ సెట్టింగ్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఫుల్లీ. సో ఏదైనా వచ్చేట్టుగా చెప్పాను. సో ఈ జీ షో అయిపోయిన తర్వాత గేమింగ్ వీడియోస్ తీసుకొద్దాం అనుకుంటున్నాము. చిన్న చిన్న గేమ్స్, బ్లైండ్ వాళ్ళకు ఉన్న గేమ్స్. మీరు ఓకే తీసుకురా బ్రో అంటే ఫస్ట్ ఒక చిన్న గేమ్ ప్లే అయితే తీసుకొస్తాను మీ ముందుకి. సో ఈ వీడియో అయితే ఎలా ఉందో అయితే కామెంట్లు అయితే తెలియజేయండి. ఎక్స్ప్లెయిన్లో కొంచెం అటు ఇటు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వీడియో మీరు ఎంజాయ్ చేయలేకపోయినా కామెంట్లు అయితే తెలియజేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఇది. సో బాయ్ బాయ్.